హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు వీడియోలో దసరా స్పెషల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోరని ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా ఇంట్లోనే గుడిలో వచ్చే టేస్ట్తోనే చేయొచ్చు. ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని వాటర్ వేసి ఒక పావు గంట నానబెట్టుకోండి. ఇప్పుడు మెత్తగా గుజ్జుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుతో వేగించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పౌడర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులను వేసుకోవాలి. నేను ఇక్కడ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు కూడా 1 టీ స్పూన్ చొప్పున తీసుకున్నాను. ఇవి ఇలా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలను ఇలా చీలికలుగా వేసుకోండి. ఒక ఎండుమిరపకాయను కూడా ముక్కలు చేసి వేసుకొని అంతా కలిసేటట్టుగా ఇలా వేగించుకోండి. ఇప్పుడు పల్లీలను 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేను ఇక్కడ వేగించిన పల్లీలు వేసానండి. నేను పల్లీలను ముందుగా వేగించుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. మీరు పచ్చి పల్లీలు వేసుకుని వేయించుకోండి. కొంచెం కరివేపాకును వేసుకుని అంతా కలిసేటట్టుగా ఒకసారి వేయించుకుని చింతపండు గుజ్జును వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా కలిసేటట్టుగా కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు, కొంచెం బెల్లం తురుముని వేసుకుని బాగా కలిసేటట్టుగా కలపండి. బెల్లం తురుము వేయడం వలన మనకి ఈ పులుపు, తీపి అన్నీ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడకనివ్వండి. ఇలా బాగా ఉడకాలి. మనకి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది. ఇలా వస్తే మనకి ఇది కరెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను ఇక్కడ అన్నాన్ని ముందుగా వండుకుని చల్లారి పెట్టానండి. నేను ఇక్కడ 1 కప్పు అన్నం తీసుకున్నాను. ఇందులో మనం చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఈ విధంగా అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ వేయడం వల్ల సేమ్ మనకి గుడిలో చేసిన టేస్టే వస్తుంది. చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా ఇలా అమ్మవారికి ఇష్టమైన చింతపండు పులిహోరని ఇంట్లోనే సేమ్ గుడిలో వచ్చే టేస్ట్తో చేయొచ్చు. ఇలా చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.